మందిరానికి క్రమంగా వచ్చినంత మాత్రాన ఎత్తపడరు, పాటలు పాడినంత మాత్రం ఎత్తపడరు, ప్రార్థన చేసినంత మాత్రం ఎత్తపడరు, అనేకులు ప్రభు మందిరం నడిపించినంత మంది ఎత్తపడరు, నువ్వు ఇస్తామని కాళికిచ్చినంత మాత్రం ఎత్తపడవు. నీ ప్రవర్తన సరి చేసుకుంటేనే దేవుని రాకడలో నువ్వు ఎత్తపడతావు. అంతేకాని మన ఇష్టానుసారంగా ప్రవర్తించి, మనకి ఇష్టానుసారంగా మాట్లాడి, ఇష్టానుసారంగా నడిచేసి నువ్వు దేవుని మందిరానికి వచ్చేసినంత మాత్రాన దేవుని రాకడలో ఆయనతో పాటు మేఘాహారుడిగా వెళ్ళిపోదాం అనుకుంటాను. వెళ్ళవు. మార్చుకోవాలి, నీ విధానాన్ని మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి, దేవుని వాక్యంతో నింపబడాలి, దేవుని వాక్యాన్ని విని సరి చేసుకోవాలి. అప్పుడు నీ ఆత్మీయ స్థితి కట్టబడతాది, నీ కుటుంబం కట్టబడతాది, నీ బిడ్డల జీవితాలు కట్టబడతాయి, ప్రాంతానికి ఆశీర్వాదకరంగా నీ జీవితం, నీ కుటుంబం మార్చబడుతుంది. అలాంటి గొప్ప ధన్యత దేవుడికి ఇస్తున్నాడు. అందుకు నా ప్రియ సోదరుడా, కోపాలు పక్కన పెట్టండి, దేవుని నీతిని నెరవేర్చండి.